అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం క్యాబేజు పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. క్యాబేజ్ని ఇలా మామూలుగానే కాకుండా ఇలా పెసరపప్పు వేసుకొని కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి వేడెక్కాక ఒక గంట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో ఒక స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఏదైనా ఒక పప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి మీరు, అది మీ ఇష్టం. నేనైతే 2 వేసుకున్నాను. వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా చిదిమేసి వేసుకుందామండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలండి. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం. ఉల్లిపాయలు కరివేపాకు అంతా వేగిపోయింది కదా. మనం ఒక క్యాబేజ్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా దీనిలో కొద్దిగా పసుపు వేయాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. ఈలోగా మనం కొద్దిగా పెసరపప్పుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. క్యాబేజ్ అయితే వేగిపోతుంది. క్యాబేజీలో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ మనకి అబ్జర్వ్ అయిపోయేదాకా మనం వేపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, దాన్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటే మనకి క్యాబేజీ పెసరపప్పు అనేది బాగా ఉడికిపోతాయండి. కొంచెం సరిపోతుందండి వాటర్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలిపేయాలి. ఈ పెసరపప్పుకి వాటర్ అనేది పట్టి బాగా ఈ 2 ఉడికిపోతాయండి. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. నీళ్ళు కొద్దిగా ఇంకిపోయాయి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని వీటిని మగ్గించుకుందామండి. బాగా మళ్ళీ వాటర్ వచ్చింది కదా, ఇవి కూడా బాగా ఇంకిపోయేదాకా మనం వేపేసుకోవాలి. లాస్ట్లో ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని, శనగలు కొబ్బరి వేసిన పొడి ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈ శనగలు కొబ్బరి పొడి ఎలా చేయాలని మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఆ పొడిని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, క్యాబేజు పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. క్యాబేజ్ తినని వాళ్ళు సైతం ఇది సూపర్గా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం.
క్యాబేజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్రై అనేది బాగా తింటారు. అన్నంలోకి చాలా బాగుంటుంది, రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.